హౌస్లో ఎవరెవరు ఉన్నారో చూడు. 5 minutes కంటే ఎక్కువ అక్కడ ఉండదు. ఓకే సార్. సార్ సార్ తలుపు తెరిచే ఉంది, రండి. సార్ మిస్టర్ విశ్వనాథ్, కూర్చోండి. గుడ్ జాబ్ వేణు. కూర్చో. మన జీవితాల్ని నిర్ణయించేది అవసరాలే. అదే శివకుమార్ని నన్ను కలిపింది. దానివల్లే నువ్వు ఇంత దూరం రాగలిగావు. నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వటానికి నేనే ఏర్పాట్లు చేశాను. నాకు ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు నన్ను వదిలిపెట్టవని నేను నమ్మాను. ఇలాంటి మానవత్వం లేని పని నేను ఎలా చేస్తాననుకున్నారు సార్? మానవత్వమా? అది ఇక్కడెవరికీ లేదు వేణు. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు కూడా మనం రియాక్ట్ అవటం లేదే. ఒక ఎంటర్టైన్మెంట్లా చూస్తున్నాం. అసలు దీని గురించి ముందుగానే నీతో డిస్కస్ చేయాలనుకున్నాను, కానీ నువ్వు అందరితో పాటు వచ్చావు. మాట్లాడలేకపోయాను. ఎప్పటికైనా ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తావనుకున్నాను. విమల్ డెత్ గురించి నువ్వు శైలేష్తో మాట్లాడినప్పుడు ఎలాగోలాగా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడాలనుకున్నాను, కానీ నువ్వు వాళ్ళని కలవాలని వెళ్ళిపోయావు. విమల్ అని ఐటీలో వర్క్ చేశారు. అంతా చేయి దాటిపోయింది. ఆ తర్వాతనే వాళ్ళు వదిలిపెట్టుండొచ్చు. తెలియక చేసే తప్పుల కన్నా దాన్ని కవర్ చేయడానికే ఇంకా పెద్ద తప్పు చేస్తాం. ఆ రోజు వాడిని వదులుంటే నువ్వు ఊరికే ఉంటావా? పోలీసులు చెప్పుండేవాడివి. ఏ ఇన్ఫర్మేషన్ నీ నుంచి వాళ్ళకి వెళ్ళకూడదని నీకు జామీన్ ఇచ్చాను. అయినా నువ్వు నా వరకు వచ్చేసావు. నేను రాకపోయి ఉంటే ఇంకొకటి వచ్చేవాడు. మీరు ఇలా చేసి ఉండకూడదు. అయితే మీరేనా వల్లభా? నా గురించి అసలు నీకేం తెలుసు? 28 ఏళ్లకు కూడా నా చదువు పూర్తి కాలేదు. పై చదువులు చదవలేదు. అందరి పిల్లలకి దొరికిన నాన్నగారి గైడెన్స్, చదువు, రిలేషన్షిప్, మ్యారేజ్ ఏవీ సరైన సమయంలో దొరకలేదు. ఈ వ్యవస్థ కరెక్ట్గా లేదు వేణు. నాకు లైఫ్లో తృప్తి లేదు. ఒక కొడుగ్గా నా తల్లికి ఒక మంచి వైద్యం చేయించాలని ఆశపడ్డాను. మరి ఇక్కడ ఎవరి గురించి దిగులు లేదు. తెలివైన వాళ్లను అణగదొక్కి అందలం ఎక్కుతున్నారు. ఒక ప్రొఫెసర్గా ఈ సొసైటీకి నేను ఎంతో చేశాను, కానీ ఈ సొసైటీ నాకు ఏమీ చేయలేదు. బట్ శివకుమార్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళతో చేతులు కలపడానికి ఆలోచించలేదు. ఇలా ఒంటరితనంలో ఉన్న బాధ నీకు తెలియదు వేణు. ఐ డోంట్ కేర్ ఎనీమోర్. ఎందుకు సార్? ఎందుకు ఇలా స్వార్థంగా ఆలోచించారు? మీ మాటలోనే తప్పు ఉంది సార్. సార్ వద్దు సార్, మీ తప్పు సరిదిద్దుకోవచ్చు సార్. సార్ వద్దు సార్. సార్ తప్పు ఒప్పుకోండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. మళ్ళీ తప్పు చేయకండి సార్. సార్
తప్పు చేయడానికి ముందు ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించండి సార్. నమస్కారం. ముఖ్యాంశాలు. పిఎన్జీసీ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ శివకుమార్ అలియాస్ పూర్ణచంద్ర యాక్సిడెంట్ పాలసీల విషయంలో మోసం చేసి వరుస హత్యలకు పాల్పడినట్టు రుజువైనందున పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అమాయక ప్రజల్ని మోసం చేసే ఇటువంటి సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఒక్కోసారి మన చుట్టూ జరిగే సంఘటనలు మన నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. బట్ నీ ప్యాషన్ మాత్రం మార్చుకోకు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. మధు, ఎన్ని గంటలకు వస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయారు. హలో వేణు. హలో ఆంటీ. ఎలా ఉన్నావు? బాగున్నానంటీ, రండి. హాయ్ వేణు. ఏయ్, ఏంట్రా, ఎలా ఉన్నావు? ఏంట్రా నన్ను డ్రైవర్ని చేసావు? మీరన్నా వంటలో ఉప్పు కారం సరిపోయిందో లేదో వచ్చి చూడండి. ఏరా, నాకు వంట తప్ప మరి ఇంకేం రాదని నువ్వే చెప్పావా? నువ్వే కదరా వాళ్ళతో అలా చెప్పుకున్నావు. తగలడు. నా గురించి అసలు ఏం తెలుసు? తెలివైన వాళ్ళు మీట్ అవుదామని వచ్చాను. అయితే మా కోసం కాదనమాట. అంటన్నీ సార్, ఇవాళే ఊరి నుంచి వచ్చాను. నాకు ఆఫర్ వచ్చింది సార్. ఆ విషయం గోవర్ధన్ సార్కి చెబుదామని వచ్చాను. సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయి 3 నెలలు అవుతుంది. ఏమైంది సార్?